అర్జునుడు గంగతీరంలో పూజ చేస్తుండగా ఒక్కసారిగా నీళ్లు చీల్చుకుని ఎవరో చేతిపట్టి లోపలికి లాడేశారు. అది నాగలోకం. అక్కడ ఉలూపి అనే నాగరాజకుమారి అతని ముందుకొచ్చింది. ఆమె కోరిక మేరకు ధర్మబద్ధంగా అర్జునుడు ఆమెతో కలిశారు. వెంటనే ఉలూపి ఒక వరమిచ్చి అతణ్ణి తిరిగి పంపింది. కాలం గడిచింది. అశ్వమేధ యాత్రలో అర్జునుడు రాజగుర్రాన్ని కాపాడుతూ మణిపూర్ రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ ఒక యువరాజు గుర్రాన్ని ఆపి సవాలు విసిరాడు. షాకేంటంటే అతడు అర్జునుడి కుమారుడే. పోరాటం ఉద్ధృతమైంది. ఒక్క బాణం అర్జునుడి గుండెకు తగిలింది. తను నేలకూలాడు. చుట్టూ నిశ్శబ్దం. అందరూ స్తంభించారు. అప్పుడే ఉలూపి వచ్చింది. భయపడకండి, ఇది విధి అన్నట్టు అందర్నీ ఆపి తన చేతిలో నాగమణి చూపించింది. ఆ నాగమణిని అర్జునుడి హృదయంపై ఉంచగానే నీలి వెలుగు పాకింది. శరీరం స్పందించింది. ఊపిరి వచ్చింది. అర్జునుడు నిద్రలేచినట్టుగా లేచాడు. కుమారుడి కళ్లల్లో నీళ్లు. అందరూ ఆశ్చర్యంతో నిలబడ్డారు. ఉలూపి చెప్పింది ఇదే. భీష్ముని పతనం కారణంగా వసువులు అర్జునుణ్ణి ఒక్కసారి మృతి పొందాలని శపించారు. ఆ శాపం ఇలా ఒక్క క్షణంలో తీరాలి. అందుకే ఈ మలుపు. ఇదే ఉలూపి కథ. జై శ్రీరామ్.